మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 70 అన్నమాట. రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9th చాప్టర్లో ఇప్పుడు మనం 24వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగు యజ్ఞ భోక్త. చాలా చక్కని సబ్జెక్ట్ ఇది. యజ్ఞార్థంగా చేసిన అంటే నిస్వార్థంగా చేసిన, ఏ కోరిక లేకుండా ఎంతో సేవ చేసిన, లేదా ఎంతో స్వార్థంతో ఒక మంచి పని చేసినా కూడా, చేసిన ఉద్దేశం స్వార్థమే కానీ అది మంచి పని, అది నిస్వార్థంగా చేసిన స్వార్థంతో మంచి పని చేసినా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది. యజ్ఞార్థమే అవుతాయి రెండు కూడా అని చెబుతున్నారు. ఎంత దయో భగవంతుడికి మనం అంటే. స్వార్థంతో మంచి పని చేస్తే తనకి ఇష్టం ఉన్నా లేకున్నా దాని ఫలితం 10 మందికి తప్పకుండా దక్కుతుంది. తానొక్కడే బాగా డబ్బు సంపాదించాలని ఒకడు ప్రయత్నించినా కూడా ఎవళ్ళకో ఒకళ్ళకి లంచమో లేకపోతే ఎవరికో జీతాలో ఏవో ఒకటి తను పంచుకోవాల్సి వస్తుంది. తన ధనాన్ని తప్పదు, అది కూడా ఉపయోగిస్తుంది, దానికి కూడా మంచి ఫలితం వస్తుంది అని ఊరుకోకుండా అన్ని యజ్ఞాలకు అధిపతి అనుభవించేవాడు. మనం ఏ పేరుతో ఏ దేవతల్ని ఆహ్వానించి ఆహుతులు ఇచ్చినా కూడా, అంటే యజ్ఞంలో హోమంలో ఏదైనా ఆహుతి చేసి మనం ఫలానా వాళ్ళకి ఇది దక్కాలి అని మనం మంత్రం చెప్తాం. ఆ మంత్రాలు ఎవరి పేరులో ఉన్నా అన్నిటికీ అనుభవించేవాడు అంతర్యామే తప్ప అహంకార రూపంగా ఉన్న ఇతరేతర వస్తువులు కానీ దేవుళ్ళు కానీ మానవులు కానీ కాదు. లోపలగా ఉన్న అంతర్యామే అన్నీ స్వీకరిస్తాడు. అహంకారము కాదు. అహంకారము అంటే అర్థం ఏంటి? ఇది నేను అనే భావంతో ఉన్నవాడు దేన్ని స్వీకరించలేడు, కేవలం అంతర్యామే స్వీకరించగలుగుతాడు అని చెబుతున్నారు ఇక్కడ. ఈ సద్భావం లేని వాళ్ళు అంతటా ఉన్నారు, వాళ్ళందరూ నన్ను చూడలేకపోతున్నారు. కాబట్టి మాటికి బయట ఏదో ఒక లాభం వస్తుంది అంటేనే వాళ్ళ ఏ పనైనా చేస్తారు, లేకపోతే చేయరు. దానివల్ల ఏమవుతుంది పాపం? ఆశ నిరాశ అనే ఉయ్యాల లూగుతూ అటు ఇటు కొట్టుకుంటూ పెంజులంలాగా సుఖదుఖాల్లో మునిగి తేలిపోతూ ఉంటారు. నన్ను ఉద్దేశించి చేసిన ఏ పనైనా వాళ్ళకి దుఃఖాన్ని కలగచెయ్యదు. కానీ వాళ్ళకి తెలియక వేరే విషయాలుగా ఏదో ఆశపడి ఏదో అదొస్తుంది ఇదొస్తుందనే ఆశతో చేస్తూ ఉన్నారు. దానివల్ల కింద మీద పడాల్సి వస్తుంది. ఎటువంటి స్వార్థపరుడైనా సరే, ఎంత మంచి మనకెంత ధైర్యం వచ్చే మాట చెప్తున్నారో ఇక్కడ. ఎంత స్వార్థంతో అయినా సరే ఎవడు ఏ పని చేసినా కూడా అది అంతర్యామి పని అవుతుంది. కానీ విడిగా తను ఒక పని చెయ్యటం అనేది అసలు సాధ్యమే కాదు. తను అసలు లేడు కదా, ఇమాజినరీ ఫిగర్ ఇది. లేనివాడు పని చేశాడు అని మనం ఎట్లా చెబుతాం? ఐఎమ్ సో అండ్ సో అని వాడు అనుకుంటున్నాడు. ఈ దేహాన్ని నేను దీనికి ఉపయోగం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని వాడు అనుకుంటున్నాడు. కానీ అసలు విషయం ఏంటి? ఇక్కడ ఉన్నవాడు ఒక్కడే, అంతర్యామి ఒక్కడే. మరి అది అంతర్యామి పని అవుతుందా, లేకపోతే వీడి స్వార్థం కోసం చేసిన పని అవుతుందా? వీడి ఉద్దేశం స్వార్థం కావచ్చు కానీ పని మటుకు అంతర్యామి పనే. వేరే ఎటువంటి ఇంకొక విషయం సాధ్యం కాదు. అసలు తన పని అని వేరుగా చేసుకోవటం సాధ్యం కాదు అని భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. 24వ శ్లోకం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మంచి చక్కగా ఇంటి చుట్టూతో తోట పెంచుకుంటాం, మనకిష్టం. ఆ పూలవన్నీ చూస్తుంటే, ఆ చెట్లు పెంచుకుంటే అదొక గర్వంగా, అదొక తృప్తిగా ఉంటుంది అవి చూసినప్పుడు. మనం పెట్టిన మొక్కకి మారాకు తొడిగితే అంటే చిగురు వస్తే మనకు ఆనందం వేస్తుంది, మొక్క పెరిగితే ఆనందం వేస్తుంది, పువ్వు పూస్తే మొగ్గ తొడిగితే ఇంకా ఆనందం వేస్తుంది. ఆనందం కోసం మనం పెద్ద పూల చెట్ల తోట పెంచుకుంటాం. ఆ చెట్లు అంటే మనకి చాలా ఇష్టం. దానివల్ల ఏమవుతుంది? చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పరిశుభ్రం అవుతుంది. ఎందువల్ల? ఆ చక్కని పూల వాసన. ఆ చెట్టు అనేటటువంటిది పరమ పవిత్రమైన వస్తువు, నిస్వార్థమైన సృష్టి. అది
తనకేమీ అక్కర్లేదు, ఇతరులకు అన్నీ పంచుతుంది. పళ్ళు వస్తే ఇతరులు కోసుకుంటే ఏమనదు, ఆకులు దూసుకుంటే ఏమనదు, ఏమీ పట్టించుకోదు. పూలు కోసుకుంటే ఏమీ అనదు. వీళ్ళు ఈ పూలు కింద పడేసి తొక్కుతున్నారా, పరుపుల మీద వేసుకుంటున్నారా, లేకపోతే దేవుడి పాదాల దగ్గర వేస్తున్నారా, ఏమీ లేదు. నిస్వార్థంగా ఊరుకోవటమే ఆ చెట్టు మనకి ఎంతో. ఎలా ఊరకుండప్ప అనేది భగవాన్ చెప్పారో ఆ రకంగా ఊరకుండుట. ఎలా ఏం చేసినా గాలి వస్తే ఎడాపెడా ఊగిపోతుంది, ఆగుతుంది, పడితే పడిపోతుంది. అట్లా ఆ చక్కని ఆ చెట్లు ఆ వాతావరణాన్ని శుభ్రం చేస్తాయిట. చక్కని గాలి, నేనే నా స్వరూపమైన గాలి అంటున్నాడు. వాయుదేవుని రూపంలో ఉన్న నన్నే వాళ్ళు పూజించి సేవిస్తున్నారు. ఎందుకంటే ఆ చక్కని పూలవాసన వాయుదేవుడే మోసుకెళ్తాడు పరిసరాలకి. ఆ చుట్టుపక్కలంతా శుభ్రం అయిపోతుంది. వాళ్ళు వాయుదేవుడి రూపంలో ఉన్న నన్ను పూజించి సేవిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు పూల మొక్కలు ఇష్టం, నేను కూరగాయల మొక్కలు ఇష్టం, నాకు అందుకని నేను తోట పెట్టుకున్నాను, ఇట్లా అంతా వాళ్ళు అనుకుంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నది నా పూజయే అని చెబుతూ ఉన్నారు. అదే మనం ఆయనకే సమర్పితం అని చేస్తే ఇంకా ఎంత అద్భుత ఫలితం. ఆ ఫలితం ఏమిటి? మనం ఫలితం ఆశించి చేయటంలా, కానీ అది వస్తుంది. ఒక ఆత్మసుఖం, ఒక ఆత్మశాంతి, మనశ్శాంతి, తృప్తి అన్నీ వస్తాయి. ఆ భగవంతుడిని కనుక ప్రతి చోట నువ్వు ఉన్నది నువ్వే కదా నాయన అనే ఒక్క భావం, ఆ భావం కాకుండా మనం ఏం చేస్తాం, మన కోసం ఏదో చేస్తాం. చేసినందువల్ల మనకి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది సూర్యుడిని, కొంతమంది చంద్రుడిని ఆరాధిస్తారు. ఒక్కొక్కడు తనకి తన భార్యకి చక్కటి విహార స్థానాలు, డబ్బు బాగా ఉంది, మంచి రిసార్ట్స్ కట్టించుకుంటాడు. అవన్నీ తను అక్కడ ఎంత అనుభవిస్తున్నాడు, అది ఇతరుల కోసమే కదా. యాక్చువల్గా వాతావరణం అంతా ప్యూరిఫై అవుతుంది. చెట్లు పెట్టి అక్కడ ఎక్కువగా విహారానికి వచ్చేవాళ్ళు ఏమి దుష్టమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉండరు సాధారణంగా. అట్లాంటప్పుడు ఆ వాతావరణం అంతా శుభ్రపడుతుంది కదా. నాకు అది సేవ అంటున్నారు పరమాత్మ. అదే రకంగా కొంతమంది ఏం చేస్తారు, శృంగార క్రీడల్లో ఇంకా మనకి బాగా స్త్రీ పురుషులు చక్కగా ఆనందించడానికి సరిపోయే శృంగార క్రీడలలో ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని అనేక ప్లాన్లు వేసుకొని వాళ్ళు అవన్నీ క్రియేట్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నాకే చేస్తున్నారు వాళ్ళు. ఆ సదుపాయాలన్నీ నా కోసం చేస్తున్నట్టే. తర్వాత ఇంకొకడు ఏం చేస్తున్నాడు, పిల్లలు కావాలని చెప్పి రకరకాల ఔషధాలు, మందులు, లేకపోతే దేవతలని పూజిస్తున్నాడు. అది కూడా నన్ను సేవించినట్టే, ఎందుకంటే ఉన్నవాడిని నేను ఒక్కడిని కాబట్టి అని చెబుతున్నారు పరమాత్మ ఇక్కడ. అంతేకాకుండా పిల్లలు కావాలని చేసేవాడు పితృదేవతల రూపంలో ఉన్న నన్నే ఆరాధిస్తున్నాడు. ఒకడేమో మట్టి పిసి కుండలు చేస్తాడు, ఒకడేమో భవనాలు నిర్మిస్తాడు, జలపాతాలని వాడుకొని విద్యుత్ శక్తిని ఆహ్వానిస్తారు. అటువంటి వాళ్ళు పంచభూతాల రూపంలో ఉన్న నన్నే ఆరాధిస్తున్నారు. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారో పరమాత్మ మనకి. నువ్వు ఎక్కడో పోయి ఏదో కొత్త పని ఏం చేయక్కర్లేదు, నువ్వు చేసే పని నా ఆరాధనే, ఎలాగూ నా ఆరాధనే. నన్నే తలుచుకుంటే ఇంకా ఎంత బాగుంటుంది. నన్నే అంటే ఎవరు? నీలో ఉన్న నన్ను, నువ్వుగా ఉన్న నన్ను. నేనేమి నన్ను విడిగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి నాకు పూజలు చేసి నాకు దండలేసి లంచాలు ఇవ్వమని అడగటం లేదే. నువ్వు ఆ పనులన్నీ చేస్తున్నావు కదా, వేరే వాళ్ళు అనుకోని చేస్తున్నావు. అన్నీ నాకే చెందుతున్నాయి, ఆరాధనలన్నీ నాకే చెందుతున్నాయి. వీళ్ళందరూ కార్యసిద్ధిని కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నారు కాబట్టి బాధలు పడుతున్నారు, అంతే, దుఃఖాలు పడుతున్నారు. అలా కాకుండా నా అంతర్యామిత్వాన్ని కనుక చూసి సమర్పణ బుద్ధితో ఇదే పనులు, కొత్త పనులు ఏం చేయక్కర్లా, కొత్తగా యజ్ఞాలు చేయక్కర్లా, యాగాలు చేయక్కర్లా, ఇప్పుడున్నటువంటి అన్ని పనులు మానేసి డబ్బు కూడబెట్టుకొని అన్నదానాలు చేయక్కర్లేదు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనే నన్ను అంతర్యామిని భావించి చేసేవాళ్ళు నాయందే జీవిస్తున్నారు అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. 25వ శ్లోకం అయిపోయింది. అలాగే మనం లేచిన తర్వాత దినచర్యలో ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనకి చాలా ఉంటాయి. ఎవరికో ఏదో ఇస్తాం, మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం, దానివల్ల దుఃఖాలు చుట్టుకుంటూ ఉంటాయి. ఎవళ్ళకో లంచాలు ఇవ్వాల్సి వస్తుంది, ఎవళ్ళకో వేరే వేరే పళ్ళు గానో పూలు గానో లేకపోతే ఇంకేవేవో వస్తువులు వాళ్ళకి లంచ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ పుచ్చుకొని మన పని చేయకపోతే బాధ కలుగుతుంది. అయ్యో ఇంత ఇచ్చానే అంత ఇచ్చానే, వాడు ఏమీ చేయకుండా మోసం చేశాడే అని బాధ కలుగుతుంది.
అలా కాకుండా నిత్యాభియుక్తుడైన వాడు అసలు ఇటువంటి ప్రాబ్లంనే ఫేస్ చేయడు అంటున్నారు. నిత్యాభియుక్తుడు అంటే మనం ఇదివరకు చదువుకున్నాం. అతడు దేన్నిచ్చినా పుచ్చుకునే వాళ్ళ యందున్న నన్నే స్మరణ చేయును. ఎవరికి ఏది ఇచ్చినా ఓ పరమాత్మ, ఓ అంతర్యామి, నీకే నేను సమర్పిస్తున్నాను అని భావంతో చేస్తాడు వాడు ఆ నిత్యాభియుక్తుడు. అంటే భక్తితో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో, ఒక ఆకిచ్చిన, ఒక పువ్వు ఇచ్చిన, ఒక పండిచ్చిన, లేదా అన్ని నీళ్లు, చెంచాడు నీళ్లు, ఉద్ధరినటి నీళ్ళు అట్లా నాకు సమర్పించిన దాన్నంతటినీ నేను కూడా భక్తిభావంతోనే స్వీకరిస్తున్నాను. వాడు భక్తిభావంతో ఇస్తాడు, నేను భక్తిభావంతో తీసుకుంటున్నాను. అదే నియమంతో నేను కూడా ఆనంద రూపంతో అవన్నీ అనుభవిస్తున్నాను, వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. స్వార్థంతో ఒకళ్ళకి ఇస్తాడు, స్వార్థ బుద్ధితోనే ఇస్తాడు. అప్పుడు నేనేం చేస్తాను, వాడెవరికి ఇస్తున్నాడో ఆ స్వార్థపరుడి రూపం నేనే ధరిస్తా, స్వార్థపరుడి రూపంతోనే స్వీకరిస్తున్నా. అంటే మోసము, దుఃఖము మొదలైన విషయాలు, బంధించబడతాడు. అప్పుడు స్వార్థం వస్తుంది, మోసం, దుఃఖం అనే వాటితో బంధించబడతాడు. మోసం జరిగిందని బాధపడతాడు. అర్జున, నువ్వు ఈ మార్గంలో నిత్యాభియుక్తుడవయ్యే చెయ్యి, ఏ పని చేసినా నాకు సమర్పించి చెయ్యి. నువ్వేం చేస్తున్నావో, తింటున్నావో, ఇస్తున్నావో, దేనికోసం నిష్ఠ చేస్తున్నావో, ఒక దీక్ష తీసుకున్నావు, దేనికోసం చేస్తున్నావు, అన్నీ నాకు సమర్పించి, సమస్తము నాకు సమర్పించే చెయ్యి. నువ్వు నిత్యాభియుక్తుడుగా ఉండు, అదే నాకు మహాసమ్మతమైన విషయం అని ఇక్కడ పరమాత్మ చెప్పారు. 26, 27 శ్లోకాలు అయిపోయినాయి. నెక్స్ట్ హెడ్డింగ్ సన్యాస యోగము. మానవులు సామాన్యంగా ఎందుకు ఏ పని ఎవరైనా చేస్తారు, తనకి సుఖం కావాలని చేస్తాడు. తనకి సుఖం కావాలి, దుఃఖం ఉండకూడదు. ఎన్ని ప్రయత్నాలు, ప్రణాళికలు, ప్లాన్స్, తీర్పులు అన్నీ దాని చుట్టూతానే తిరుగుతుంటాయి. తనకి సుఖం కావాలి అనే దాని చుట్టూతా ఇవన్నీ కూడా ఏ పని చేసినా దానికోసమే చేస్తాడు. అన్ని ప్రయత్నాలు, అన్ని పనులు, ఆదర్శాలు, ఆశయాలు అన్నిటికీ వెనకాలండే అభిప్రాయం ఒక్కటే, నేను మంచి పని చేస్తున్నాను, నాకు సుఖం కావాలి దీనివల్ల. ఆ అభిప్రాయం అనేది విష కీటకంలాగా పనిచేస్తుంది అంటున్నారు. అంటే ఒక మోస్ట్ పాయిజనస్ క్రీచర్ అన్నమాట, పురుగు. అది మనలోనే ఉంది, అది విష కీటకంలాగా పనిచేస్తుంది. ఏమిటది? ఒక ఒపీనియన్, తను చేసే పని గురించి ఒక ఒపీనియన్ అనేది అది ఒక విష కీటకంలాగా పనిచేసి దుఃఖాల్లో పడేస్తుంది, తోసేస్తుంది మనల్ని. ఈ అభిప్రాయంలో లోభము, స్వార్థము ఉండటమే దీనికి కారణం. అంటే తను సపరేట్ చేసుకొని దైవం నుంచి తనకేదో కావాలని కోరటం, దానికోసం ఏదో ఒక పని చేయటం, అలా చేయటం అనేది దుఃఖంలో పడేస్తుంది, విష కీటకం అయిపోతుంది. ఆ ఉద్దేశమే, నీ మోటివ్ ఏదైతే ఉందో అది ఒక విష కీటకంలాగా నిన్ను కింద పడేస్తుంది, దుఃఖంలో పడేస్తుంది. ఈ అభిప్రాయంలో లోభం ఉంది, స్వార్థం ఉంది కాబట్టి ఇలా జరుగుతోంది. చిట్ట చివరికి పాపకార్యాలు ఏమీ చేయరు. కొంతమంది పుణ్య కార్యాలే చేస్తారు, మంచి పుణ్యం వచ్చే పనులే, మంచి పనులే చేస్తారు. కానీ ఈ అభిప్రాయంతో చేస్తారు. మంచి పనైనా చెడు పనైనా అభిప్రాయం ఇది, ఏదో స్వార్థం, దీనివల్ల నాకేదో వస్తుంది, దీనివల్ల ఇలా చేస్తే ఈ లాభం వస్తుంది అనే ఉద్దేశం వల్ల ఇంకొకటి ఏమనుకుంటారు వాళ్ళు, చెడ్డ పనులు చేసి మంచి పని చేసినందువల్ల ఆ చెడ్డ పని క్యాన్సిల్ అయిపోతుంది, పుణ్యం కూడా వస్తుంది నాకు అని ఇంకొక ఐడియాతో చేసినప్పుడు ఆ కర్మ ఫలాలు వీడిని బంధిస్తాయి. తన అభిప్రాయాలే తన్ని బంధిస్తాయి. ఇక్కడ ఎంత సింపుల్గా చెప్తూ ఉన్నారు. నీ ఉద్దేశాలు నిన్ను బంధిస్తే నీకు ఏ ఉద్దేశం అసలు ఎందుకు, దేనికైనా కూడా అంతా నాకు అర్పించేసి సమస్తం నాయన నువ్వే, నా ఊపిరి కూడా నువ్వే పిలిపిస్తున్నావు, నేను ఈ భూమి మీదకి ఎట్లా వచ్చానో తెలియదు, ఎలా ఏ ప్రాబ్లము లేకుండా ఇంతవరకు జీవితం నడిచిందో నాకే తెలియదు, నువ్వే చేస్తున్నావు ఇవన్నీ, నేనేమి నా స్వయంకృతము అంటూ ఇక్కడ ఒక్క పని కూడా నాకు కనపడట్లా, నన్ను నేను రక్షించుకోగలను అనే ఎగ్జాంపుల్ కానీ అనే రూఢిగా నన్ను నేను 100% రక్షించుకోగలను, పోనీ 50% రక్షించుకోగలను అనే పాయింటే నాకు ఎక్కడా కనపట్లేదు తండ్రి, నువ్వే చూడాలి అని ఆయనకు వదిలేస్తే పోలా. కానీ మనం ఒక ఉద్దేశంతో చేసే పనులన్నీ కూడా
మనకి బంధాలు అయిపోతాయి అని చక్కగా చెబుతున్నారు. జీవితం ఎలా ఉంటుందో కూడా చెబుతున్నారు. శుభము అశుభము కలిసే మన జీవితంలో వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఓ రోజు ఏడుస్తాం, ఓ రోజు నవ్వుతాం. అదే సంసార సాగరంలో డోలికల్లాగా అలల ఉన్న సంసార సాగరం అనే అలలు సముద్రంలో, సంసారం అనే సముద్రంలో ఆ అలల మీద ఊగేటటువంటి డోలికలాగా అటు ఇటు అటు ఇటు అలలు ఈడ్చి పడేస్తుంటాయి. ఓసారి ఇటు పడేస్తాయి, సుఖం అనే వైపు పడేస్తాయి, ఓసారి దుఃఖం అనే వైపు పడేస్తాయి. మనకి నిసర్గదత్త మహారాజ్ అని ఆ మహానుభావుడు, మరాఠీ మహానుభావుడు చెప్పాడు ఏంటంటే, ఒక నదిట జీవితం అనేది ఒక చక్కగా ప్రవహిస్తూ ఉన్న నది. దానికి రెండు ఒడ్డు, ఇటువైపు అటువైపు ఒడ్డు ఉంటుంది కదా. ఆ ఒక ఒడ్డేమో సుఖంట, ఇంకో ఒడ్డేమో దుఃఖంట. ఈ నది ఎలా ప్రవహిస్తూ ఉంటుంది? ఓసారి సుఖాన్ని కొట్టుకుంటుంది, ఓసారి దుఃఖాన్ని కొట్టుకుంటూ ప్రవహిస్తుంది. అది న్యాచురల్, నువ్వేం చేయలేవు దానికి అని చెప్పారు ఆయన. ఆ సుఖ దుఃఖములు రెండుగా కనపడకుండా ఉండే ఉపాయం ఇక్కడ మనకి పరమాత్మ చెబుతున్నారు. ఒకరోజు ఏడవటం, ఒకరోజు నవ్వటం లాగా సంసార తరంగ డోలిక సాగరపు సంసార సాగర తరంగ డోలికలపై జీవితం మునిగి తేలిపోతూ ఉంటుంది. అలా కాకుండా జీవించే ఉపాయం ఉంది. మోక్షం కోరిన వాళ్ళు కూడా చాలామంది ఇలా పేరాసగానే ప్రవర్తిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కలిగే దుఃఖాలు తనకు మటుకు కలగకూడదని, ప్రపంచంలో కర్మఫలాలేవి తనను మటుకు అంటకూడదని, తన అతీతుడై ఉండాలని, అతీతుడై ఉండి దుఃఖమయ ప్రపంచాన్ని దూరంగా కూర్చొని చూస్తూ ఉండాలట. కానీ వాడి ఉద్దేశం అలా ఉంటుందన్నమాట. దానికోసమే మోక్షం కావాలనుకుంటాడు. నేను బయటపడాలి ఈ దుఃఖమయ ప్రపంచంలో నుంచి అని కోరుకుంటాడు. అలాంటి కోరిక ఎంత అప్సర్డ్ అసలు, అది ఎంత పొరపాటు. ఇంకోళ్ళు దుఃఖపడవచ్చు కానీ నాకు మటుకేం అవ్వకూడదు అనేది ఎంత స్వార్థపూరితమైంది. అది అసలు ఫుల్ఫిల్ అవుతుందా? అవదు. అది అన్నిటికీ మించిన స్వార్థం. కాబట్టి వాళ్ళు నిత్య నరకమున పడుదురు అంటున్నారు ఇక్కడ. ప్రతిరోజు నరకమే వాళ్ళకి. ఇంకొక కేటగిరీ ఉన్నారు. ఇంతకాలం నిస్వార్థంగా బతికాను, ఇంకొకళ్ళకే సేవ చేయాలని బతికాను, ఇంక నుంచి నేను ఇది చెయ్యను. ఎవరు నన్ను గుర్తించారు? ఎవరు నేను ఆ మంచితనాన్ని గుర్తించి పూలదండలేశారు ఇక్కడ, అందువల్ల ఇవాళ నుంచి నేను ఈ పని చెయ్యను అని దుర్బుద్ధి పుడుతుంది వాడికి. దుర్బుద్ధి పుట్టంగానే చెడ్డ పనులు చేయటం మొదలు పెడతాడు. ఇదైతే లాభం, అదైతే నష్టం అనుకుంటూ దాంట్లో నుంచి బయటపడలేడు. అదే నరకం అయిపోతుంది. అసుర ప్రవృత్తి ప్రారంభమవుతుంది. వీళ్ళెవ్వరూ కూడా ఎంత గొప్ప ఉద్దేశంతో అయినా మోక్ష స్థితిని పొందే మాట లేదు. ఎందుకంటే తనను తాను సపరేట్ చేసుకొని తన కోసం అడుగుతున్నాడు. ఏదో మిగతా వాళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదు, నేను మటుకు హాయిగా ఉండాలనే యాటిట్యూడ్తో అడుగుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. తను చెయ్యవలసిన పని ఏదో చేసుకుని గుర్తుపెట్టుకొని చక్కగా గుర్తించి, అంటే తను చేయవలసిన పనిని తెలుసుకొని తన దగ్గరున్న తన బంధువులని, తన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా వాళ్ళ బాధ్యతని చక్కగా వహించి, భగవంతుడి కార్యంగా ఇదంతా భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ కుటుంబాన్ని, ఇది ఆయనకి సేవ అనే ఉద్దేశంతో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సంతోషంగా చక్కగా ఆచరిస్తూ వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే వాళ్ళు, అటువంటి వాళ్ళే మోక్షానికి అర్హులు తప్ప ఏ రకమైన వేరే ఉద్దేశం ఉన్నవాళ్ళు దేని నుంచో తప్పించుకుపోదామని, లేకపోతే వీళ్ళెవరో సరిగా లేరు, వాళ్ళెవరో సరిగా లేరు, సరిగా లేని వాళ్ళని నేను మటుకు ఎందుకు సరిగా చూడాలి అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మోక్షము ఆ క్వశ్చన్ లేదు, అసలు అనర్హులు అని చెప్పేస్తున్నారు. ఎవరైతే సమర్పణ బుద్ధితో సంతోషంగా చుట్టూతా తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన చుట్టూ ఉన్న మొత్తం, అంటే స్నేహితులు కాబట్టి బంధువులు కాబట్టి కాదు, ఎవరెవరి యందు తనకి కర్తవ్యం ఉందో అదంతా చక్కగా చేసుకుంటూ, ప్రతి వాళ్ళని ఆదరంతో చూస్తూ, ఆనందింపచేస్తూ, ఇంకొకళ్ళకి కష్టం కలగకుండా తనకి చేతైనంత ప్రయత్నం చేస్తూ, తన వల్ల పర్టికులర్గా ఇంకొకళ్ళని దుఃఖ పెట్టకుండా, ఇంకొకళ్ళని మీద చిరాకు పడకుండా, అయ్యో వాళ్ళందరూ చిరాకు పడుతున్నారు నేను ఎందుకు పడకూడదు అని ఒక లాజిక్ ఉంటుంది వాళ్ళకి. అది కరెక్ట్గా, అది ఎవరెట్లా ఉన్నా సరిగా ఉండాలి అనేటటువంటిది సరైన యాటిట్యూడ్. సరిగా ఉండటం ఏంటి? ఎవరు వాళ్ళలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండటం కాదు, నా నేచర్ని నేను ప్లెజెంట్గా చేసుకుంటా, ఎప్పుడు ప్రశాంతంగా చేసుకుంటా. ఎవరెట్లా ఉన్నా వాళ్ళని నేను ప్రేమగా చూస్తా, వాళ్ళతో నేను చక్కగా మాట్లాడతా, చక్కగా ప్రవర్తిస్తా వాళ్ళతో. ఎందుకంటే అక్కడ ఉన్నది భగవంతుడే.
అటువంటి వాళ్ళే మోక్షానికి అర్హులు. వాళ్ళది భగవంతుడి సామ్రాజ్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది వేరే ఇక్కడ ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళ చుట్టూ ఉన్నది భగవంతుడి సామ్రాజ్యం. ఎవరికి ఏది చేసినా అంతర్యామికి చేయటం అనే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళు అది అంతర్యామికే వెళ్ళి చేరుతోంది. పరమాత్మ ఇక్కడ వివరంగా చెప్పారు కదా, ఎవరు ఏ ఉద్దేశంతో చేసినా అది నాకే చెందుతోంది, ఎందుకంటే వేరే ఇంకొకళ్ళు లేరు ఇక్కడ స్వీకరించేవాళ్ళు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అందరిలో, అన్ని బాధ్యతల్లో, అన్ని సన్నివేశాల్లో, అన్ని సిచ్యుయేషన్స్లో అంతర్యామినే చూడాలి. ఆ సోన్స్ ఆఫ్ పర్టికులర్ అంతర్యామి అనేవాడు లేకపోతే వేటికి అస్తిత్వం లేదు. సో ఆయనే అసలైన వాడు అని చూడటం నేర్చుకోవాలి. అందరి హృదయాల్లో జీవుడుగా ఉండి ప్రవర్తనల తెరల మాటున అంటున్నారు. ఒక బిహేవియర్ పెట్టేసి మన్ని చూడనివ్వరు. వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటో అసలు విషయాన్ని చూడనివ్వరు. అదే దాగుడు మూతలు, అదే ఆట. తనను గుర్తించనివ్వకుండా పరమాత్మ మనతో ఆడుకుంటున్నాడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు అని భాగవతంలో ఒక పద్యం ఉంది. నర్తకునిలాగా అంటే ఒక నటన చేసేవాడిలాగా చాలా మూర్తులు ఉన్నట్టు, చాలామంది ఉన్నట్టు, వాళ్ళందరితో ఎవరైతే ఆడుకుంటాడో వాడే పరమాత్మ. ఉన్నవాడు పరమాత్మే, సర్వత్రా ఉన్నవాడు పరమాత్మ. ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు చెబితే మనకు ఆ విషయం నిద్ర లేచి కళ్ళు తెరిచినప్పటి నుంచి నీకు కనపడేది వినపడేది సమస్తము పరమాత్మ వస్తువే. ప్రతి సిచ్యుయేషను పరమాత్మ వస్తువే, ఇక్కడ వేరే ఏమీ లేదు. అందరి హృదయాల్లో ఉండి వాడి బిహేవియర్ వల్ల వీడు పరమాత్మ కాదు, వీడు వేరేవాడు అనే బుద్ధి మనలో పుట్టించి మన్ని ఆడిస్తాడనమాట భగవంతుడు. అది తమాషా అక్కడ. అది తెలుసుకుంటే చాలు అని మళ్ళీ ఆయనే విప్పి చెప్తూ ఉన్నారు. ఆయన ఏమి దాక్కోలేదే. నేను దాక్కుంటున్నాను అని చెప్పి దాక్కుంటున్నాడు ఆయన. పుస్తకాల్లో రాసి ప్రింట్ చేసి నేను పలానా చోటున్నాను, నేను ఇలా దాక్కుంటున్నాను, మిమ్మల్ని చూడనివ్వకుండా చేస్తున్నాను, కానీ మీరు తెలుసుకోండి అని మళ్ళీ ఆయన ఉపాయం చెబుతున్నారు. ఇంతకంటే కరుణ ప్రేమ ఎవరికైనా ఉంటుందా? కానీ అందరూ అంతర్యామిలోనే పుట్టి అక్కడే బతికి అక్కడే ప్రవర్తించి మాయాబద్ధులైపోయి జగన్నాటకాన్నే వేస్తూ ఉన్నారు. వాళ్ళు జగన్నాటకంలో భాగం అవుతున్నారు కానీ వాళ్ళు అంతర్యామిలో భాగం అవ్వట్లే. అంటే ఎవరు ఆట ఆడుతున్నాడో వాడిని మర్చిపోతున్నారు. ఆ పైన కనపడేటటువంటి సర్ఫేస్నే చూసి జగన్నాటకంలో వాళ్ళ రోల్ ప్లేలు చేస్తూ మళ్ళీ చచ్చిపోతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ అదే పని చేస్తూ అనే పనులు చేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా భగవంతుడి యందే సమస్తము పుట్టి ప్రవర్తించి మాయాబద్ధులై నాటకాన్ని నిర్వర్తిస్తూ వాడి యందే లయమగుచుండుటను భావింపవలను అంటున్నారు. ఈ సృష్టి అంతా ఏమవుతుంది? ఆయనలో నుంచే వస్తుంది, లేకపోతే ఆవిడలో నుంచే వస్తుంది. ఆయన ఆవిడ అని ఇక్కడ జెండర్స్ లేవు. అదొక మహాశక్తి, అదొక ఎనర్జీ, దాన్ని మహా చైతన్య శక్తి. అది దాంట్లో నుంచి సమస్త సృష్టి వస్తుంది. వచ్చి జగన్నాటకం ఆడవలసిన ఈ స్టేజ్ మీద ఆడవలసిన పాత్రలన్నీ, చేయవలసిన డ్యాన్సులన్నీ చేసి మళ్ళీ భగవంతుల్లోనే లయమైపోతున్నారు అందరూ కూడా అని భావించాలట. ఇక్కడ ఆయన తప్ప ఇంకేం లేదు, దాంట్లోకి వస్తుంది దాంట్లోకి పోతుంది అని తెలుసుకోవాలట. మనం చేసే పనులు, అందులో ఇచ్చిపుచ్చుకోవటాలు అన్నీ ఆయనవే అని మర్చిపోకూడదు అంటున్నారు. అప్పుడేమవుతుంది? మనం ఏ పని చేసినా సమర్పణ బుద్ధితోనే చేయటం చేతవుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం మన తండ్రి గారింటికి వెళ్ళాం, అది తండ్రి గారి ఇల్లు, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనే భావంతోనే ప్రవర్తిస్తాం. ఆ ఇంట్లో ఎటు వెళ్ళినా కూడా ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనేది ఉంటుంది మనకి. కానీ ఇది భగవంతుడి సృష్టి అనేది ఎందుకు ఉండట్లేదు మనకి? కొంచెం అది అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకున్నాం, అది అలవాటు చేసుకోవాలి. ఇది స్వంత ఇల్లు కంటే ఎక్కువగా ఉంటాం అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎంత హాయిగా ఉంటుందో, వెళ్ళామంటే ఎంత రిలాక్సేషనో. అమ్మ దగ్గరికి వెళ్ళాము అనేటటువంటి రిలాక్సేషను. అన్నదమ్ములతో కలిసాము, ఎంత హాయిగా ఉంటుంది. అంతకంట హాయి తెలుసుకుంటే ఇక్కడ ఉంటుంది. అది చాలా టెంపరీ. ఏదో 4 రోజులు వెళ్తాం వస్తాం, అది టెంపరీ.
ఇది పర్మనెంటు. ఇక్కడ ఉన్నది అందరూ నీ వాళ్ళే, నీ స్వరూపమే, పరమాత్మ స్వరూపమే. అసలు పరమాత్మ స్వరూపంతో బతకటం కంటే ఇంకా అంతకంటే పుట్టిల్లు ఎవరికైనా ఏది ఉంటుంది? ఇదే పుట్టిల్లు, ఇదే పుట్టిన ఇల్లు, ఇదే మెట్టిన ఇల్లు, సమస్తము ఇదే, అంతా అంతర్యామిలో ఉన్నటువంటి వస్తువే అని గుర్తించమని చెప్తూ ఉన్నారు పరమాత్మ. అప్పుడు ఆటోమేటిక్గా ఫలితాలు అవి ఏవి నిన్ను బంధించవు, ఏ కర్మలు నిన్ను బంధించవు. నువ్వు చేసేదంతా కూడా భగవంతుడి పనే అయిపోతుంది. అదే మోక్షము అంటున్నారు. ఇప్పుడు మోక్షం వచ్చిందని చెప్పి వాళ్ళు ఎక్కడ కళ్ళు మూసుకొని దూరంగా వెళ్ళిపోయి ప్రపంచానికి దూరంగా ఉన్నట్టుగా కనపడినా వాళ్ళు సర్వత్రా ఉన్నవాళ్లే, సర్వత్రా ఉన్నది ఒకటే అని తెలుసుకున్న వాళ్ళే. వాళ్ళ దేహం ఎక్కడుంటే ఏమిటి, వాళ్ళు అసలు ఆ దేహాన్ని కూడా వాళ్ళు కంప్లీట్గా మెంటల్గా వదిలేస్తారు. ఇది నాకు సంబంధించింది కాదు అని తెలిసిన వాళ్ళు. మనకి నిసర్గదత్త మహారాజు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన ఫోటోలకు హారతులు అవి ఇచ్చి భజనలు అవి చేసేవారట. కానీ ఆయన చెప్పేదంతా శుద్ధ అద్వైత వేదాంతం. ఒక ఆయన అడిగాడు, ఏమండి మీరు బోధించేదేమో అద్వైతం, దేవుడు విడిగా లేడు, నీలోనే ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు దైవం అనేది మీరు బోధిస్తున్నారు, కానీ ఈ భజనలు ఏమిటి, ఈ ఫోటోలకు హారతులు ఏమిటని అడిగాట. అడిగితే ఆయన ఒక చక్కని సమాధానం చెప్పారు. ఈ దేహంగా ఉన్నటువంటి జీవుడు ఏం చేస్తాడో వాడిని అది నేను చెయ్యనిస్తాను, వాడు ఏం చేసినా నేను అడ్డం పెట్టను అని చెప్పారట. ఎంత డెప్త్ ఉందో ఈ మాటలు. మనం ఎందుకు మనం పొద్దుగూకులు కండిషన్ చేసుకొని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేస్తే తప్పు, అది చేస్తే ఒప్పు, అయ్యో నేను అద్వైతం బోధిస్తున్నానే, నేను మరి ఫోటోలకి హారతులు ఇస్తే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు, చూసావా వీడు అడగనే అడిగాడు అని ఆయన అనుకోరు. ఎందుకంటే విషయం తెలుసు, అడిగినవాడు కూడా పరమాత్మే, సమస్తము ఉన్న వస్తువు ఒకటే, రెండు లేవు ఇక్కడ అని తెలిసినవాడు. అలా జీవించమని చెప్పి చెబుతూ ఉన్నారు. కర్మఫలాలు తన్ని బంధించకుండా ఉండటమే మోక్షం, కానీ దానిలో నుంచి తప్పించుకొని పారిపోలేవు నువ్వు. అది అసలు ఆ ప్రయత్నం మోక్షం కాదు. నేను ఎట్లాగొట్లా దీన్ని తప్పించుకుని దాంట్లో దూకితే ఆహా ఇంకా సుఖంగా ఉంటుంది అనేది మోక్షం కాదు. కాబట్టి సమర్పణ బుద్ధి ఉండి బంధించబడకుండా ఉండేవాడే సన్యాసి. సమర్పణ బుద్ధి అంటే ఎప్పుడు పొద్దుగూకులు నాకేదో కావాలి, నాకేంటి అనే భావాన్ని వదిలేయటమే సమర్పణ బుద్ధి. పరమాత్మే ఉన్నాడు, ఆయనే అన్నీ స్వీకరించేవాడు, ఆయనే ఇచ్చేవాడు, అనేటటువంటి విషయం తెలియటమే సమర్పణ బుద్ధి. కర్మయోగంతో ఫల సన్యాసాన్ని కలిపేస్తాడట ఎవరు? నిజమైన యోగాన్ని సాధించినవాడు. ఆ పని చేస్తూ ఉంటాడు. ఫల సన్యాసం అంటే ఫలితాన్ని వదిలేస్తాడు కంప్లీట్గా. ఈ పని వల్ల నాకేమిటి ఫలితం అనేది ఉండదు, ఏదో చేసుకుంటూ పోతాడు. ఎవరో ఒకళ్ళకు ఉపయోగిస్తుంది. అది ఉన్నవాడు సర్వత్రా అంతర్యామి అయినప్పుడు ఎవరికి ఉపయోగిస్తే ఏమిటి, నాకైతే ఏమిటి, ఇంకో పర్సు పారేసుకున్నాం, అయ్యో నా పర్సు పోయిందో దాంట్లో 10,000 ఉన్నాయో అని ఏడ్చే బదులు ఇంకోళ్ళకి దొరికింది, వాళ్ళు ఎవడో అదృష్టవంతుడు నిద్ర లేచిన తర్వాత వాడికి దొరికింటుంది, అబ్బా ఇవాళ దైవమే నాకు ఇచ్చాడని వాడు ఎంత ఆనందపడి ఉంటాడో అని అనుకోవచ్చు కదా. నిజానికి అదే కదా, ఒకరికి ఇచ్చున్నది తనకే ఇచ్చుచున్నానని తెలిసినచో ఎంత ఆనందము అన్నారు రమణ మహర్షి. ఎంత అద్భుతమైన విషయం అది. ఎప్పుడు ఏడుపు గోలా తప్ప మనకి విషయం అర్థం చేసుకోము మనం. ఇలా చెబుతూ ఉన్నారు. కర్మయోగంతో ఫల సన్యాసం కలిసినప్పుడే, అంటే పని చేసుకుంటూ పోవాలి, ఫలితాన్ని వదిలేసినప్పుడే నిజమైన యోగ సిద్ధి కానీ సన్యాస సిద్ధి కానీ కలుగుతుంది అంటున్నారు. అతడు దేని యందు ఉండక తన యందు ఉండునని తననే పొందునని కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. అటువంటి వాడు ఎక్కడుంటాడంటే నాలోనే ఉంటాడు. వాడికి వేరే ఇంకొక ప్రసక్తే లేదు. వాడి అన్యాన్ని చూడడు కదా, వేరే ఇంకొక వస్తువు ఏదో ఉన్నదని వాడు నమ్మడు. కాబట్టి వాడు నాలోనే ఉంటాడు అని చెబుతున్నారు పరమాత్మ. 28వ శ్లోకం అయిపోయింది. అటువంటి నేను అంతర్యామిని, అందరిలో ఉన్నాను, అందరికీ సమానంగా ఉన్నాను, సమానుడని, అందరికీ హెచ్చుతగ్గులు లేవు, అందరి యందు నేను సమబుద్ధితో ఉంటాను. అటువంటి నాకు పరమాత్మ ఇంకా చెప్తూ ఉన్నారు, ద్వేషించదగినవాడు కానీ ప్రేమించదగినవాడు కానీ విడివిడిగా ఉండరు. నా ప్రేమయందు జీవులు ఉంటారు, ఎవడి యందు ప్రత్యేకంగా ప్రేమ ఉండదు. నా ప్రేమలోనే మొత్తం జీవులందరూ ఉంటారు. ఒకళ్ళ యందు ఒకళ్ళకి ప్రేమ అంటే అది కండిషన్డ్ మమకారము అని అర్థం.
ప్రేమయందు జీవులు ఉండటమే నిజమైన ప్రేమ, అంతే కదా. మొత్తం ప్రేమ ప్రవహించిపోతోంది, ఆనందం ప్రవహించిపోతోంది, ప్రేమ ప్రవహించిపోతుంది. ఆ ప్రేమలో జీవులందరూ, నా ప్రేమలో జీవులందరూ ఉన్నారు, ఇక్కడ బంధం లేదు. ఇలాంటి ప్రేమని తెలుసుకున్న వాళ్ళే నిజమైన భగవంతుని స్వరూపులు లేక భాగవతులు అంటున్నారు. ఎవరైతే నన్ను ఈ రకంగా భక్తితో భజిస్తారో, తలుచుకుంటారో వాళ్ళు నా యందే ఉంటారు. కాబట్టి నేను కూడా వారి యందు ఉంటాను. వాళ్ళు నన్ను తలుచుకుంటారు కాబట్టి నేను వాళ్ళ యందు ఉంటాను. అట్టి వాళ్ళలో చెడ్డ పనులు చేసే స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, పర్వాలేదు. సంకల్పం మంచిది కాబట్టి తప్పు లేదు. వాడు మంచి భావంతోనే ఉన్నాడు, కానీ చెడ్డ పని తప్పు చేస్తున్నాడు తెలియక, పర్వాలేదు సర్దుకుంటాడు, ఇవాళ కాకపోతే రేపు అంటున్నారు. 29వ శ్లోకం అయిపోయింది. అట్లాంటి వాళ్ళ దురాచారం క్రమంగా తొలగిపోతుంది. నన్ను భావించి ఎలాంటి పని చేసినా, కొత్తల్లో ఏదైనా తప్పులు చేసినా కూడా అన్నీ తొలగిపోయి శుభ్రపడిపోతాడు వాడు. నన్ను అనన్య భక్తితో భజిస్తూ ఉండటం వల్ల అటువంటి వాళ్ళందరూ చూడటానికి చెడ్డ పనులు చేసేవాళ్ళగా కనపడినా కూడా వాళ్ళందరూ మంచివాళ్లే. వాళ్ళ భవిష్యత్తు చక్కగా బాగుపడి నా భావనలోనే పరిశుద్ధం అవుతారు వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. పరిపూర్ణులైపోతారు, పూర్ణస్వరూపం వస్తుంది వాళ్ళకి, చక్కగా ఉంటారు. అటువంటి వాళ్ళల్లో తప్పులు పట్టి విమర్శించి చెయ్యకూడదు. తప్పులు పట్టిన వాడు చెడిపోతాడు, కానీ చేసిన వాడు అంతర్యామి భావంతో ఉంటాడు కాబట్టి ఉద్ధరించబడతాడు. ఎవరి యందు తప్పులు పట్టకూడదు. పట్టినందువల్ల మనమే చెడిపోతామని చెబుతున్నారు. ఇతరులలో తప్పులు చూసినప్పుడు 2 రకాలుగా చెడిపోతారు. ఎవరైనా తప్పులు చూసినప్పుడు ఆ తప్పులు మనకు అంటుతాయి, ఎందుకంటే మనం ఆ దృష్టితో ఉన్నాం. అలా కాకుండా ఇది భగవత్ సృష్టి, తప్పులు ఒప్పులు వినడానికి నేనెవరు, అసలు నాకేం తెలుసు, నేనేం తప్పులు చేస్తున్నాను నాకు తెలియకుండా అవతల వాడు తప్పులు చేస్తున్నాడని నేను ఎందుకన్నా అంటాను తప్పు కదా అని తెలుసుకున్నవాడు అంతర్యామి భావనతో ఉద్ధరింపబడతాడు. అలాగే వాడు కూడా మంచి పనులే మంచి భావంతో చేస్తున్నాడు, అంతర్యామి భావంతో చేస్తున్నాడు, కానీ పొరపాటు చేస్తున్నాడు తెలియక. అటువంటి వాడు తప్పకుండా ఉద్ధరింపబడతాడు అని పరమాత్మ ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చారు. 30వ శ్లోకం అయిపోయింది. అట్టివాడు చాలా తొందరగా ధర్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు, తానే ధర్మస్వరూపుడైపోతాడు దానివల్ల. అంటే మనం దేన్ని తెలుసుకుంటామో అది మనం అయిపోతాము అని చెబుతున్నారు. తప్పులు తెలుసుకొని, లోపాలు తెలుసుకొని, అవతలి వాళ్ళల్లో లోపాలు, సృష్టిలో లోపాలు, భగవంతుడిలో లోపాలు చూసేవాడు తను లోపాలు ఉన్నాయన్నమాట వాళ్ళు, ఇంకా వేసుకుంటున్నాడు బుట్టలో అక్కర్లేనివన్నీ కూడా. అలా కాకుండా ధర్మం ఏమిటో తెలుసుకున్నవాడు తన ధర్మస్వరూపుడైపోతాడు, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ నరుడా అని బోధిస్తున్నారు ఇక్కడ పరమాత్మ అర్జునుడిని, మనల్ని అందరినీ కూడా. ఈ నా ప్రతిజ్ఞ, నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను, మర్చిపోమాక. నా యందు భక్తి నిలిపిన వాడెవ్వడు నశించడు అని అష్యూరెన్స్ ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు ఇక్కడ పరమాత్మ. పాపపు జన్మ ఎత్తిన వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించి పుణ్యాత్ములైపోతారు. నన్ను గనక భక్తితో తలిచిన వాడెవడైనా సరే, లేదా వ్యతిరేకించి నాకు నెగటివ్గా, నేనంటే కోపము, ద్వేషం, వైరభక్తితో ఆరాధించిన అది కూడా ఆరాధన కిందే తీసుకుంటాను. ఏది ఎట్లా ఉన్నా నన్ను తలవటం ముఖ్యం, కానీ నన్ను భక్తితో కొల్చాడా వైరంతో కొల్చాడా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ నేనే చూస్తాను వాళ్ళ సంగతి అని చెప్పారు పరమాత్మ. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళందరూ కోపంతో నన్నే నిరంతరం స్మరించి ఎన్నో చెడ్డ పనులు చేసినా కూడా వాళ్ళందరూ తరించింది ఇట్లాగే అని చెప్తున్నారు. 31వ శ్లోకం అయిపోయింది. ఎలాంటి ప్రవర్తన ఉన్న జీవులైనా కూడా ఏమిటి గమ్యం, ఏమిటి పర్యవసానం, ఏమిటి ఫైనల్ ఏమిటి, నేనే. ఎటువంటి వాళ్ళైనా నన్ను చేరక తప్పదు కదా. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అందరూ నన్ను ఆశ్రయించి మోక్షస్థితిని పొందుతున్నారు. ఇంకా నా భక్తులైన బ్రాహ్మణుల సంగతి విడిగా, బ్రాహ్మణుల సంగతి, రాజర్షుల సంగతి ఎందుకు చెప్పక్కర్లేదు, ఇంకా వాళ్ళు నన్నే పొందుతారు. అంటే ఇక్కడ ఏం వివరంగా చెబుతున్నారు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అంటే పాపులు, వాళ్ళు కూడా నన్ను చేరుతున్నారని అర్థం కాదు. స్త్రీలకు వేరే కర్తవ్యాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ చూసుకోవాల్సి వస్తుంది, పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు అటువైపు కొంత ఆసక్తిని పంచాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళకి నేను అంత ఈజీగా అందను, కానీ వాళ్ళు కూడా సుగతే, వాళ్ళు కూడా నన్ను పొందుతారు
అని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను అంటున్నారు పరమాత్మ. అట్లాగే వైశ్యులు పనులు చాలా, భూమిని పండించటము, వ్యాపారం చేయటము, ఆవుల్ని పెంచటం, గోగణాలని పెంచటం, ఈ వ్యాపారం చేసి వస్తువులందరికీ పంపించడం వాడు కంటిన్యూస్గా ఆక్యుపై అయ్యి ఉండే పని వాడిది. అందువల్ల చాలా నన్ను పొందటానికి అవకాశం తక్కువ ఉంటుంది వాడికి. వాడిని కూడా నేను ఉద్ధరిస్తాను. అట్లాగే శూద్రులంటే కర్మాచరణ, అనేక పనులు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా భగవత్ సాధన చేయడానికి వాళ్ళకి సమయం ఉండదు. ముఖ్యంగా ఫిజికల్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ పని లేనప్పుడు వాళ్ళు అలసిపోయి ఎక్కువ నిద్ర వచ్చేసేస్తుంది, కానీ వాళ్ళు ఇవి చేయలేరు. శూద్రులు అంటే కూడా వివరంగా చెబుతున్నారు. శూద్రులు అంటే అంటరాని వాళ్ళు, మనం ఉత్తమ జాతి వాళ్ళం, మన బ్రాహ్మణ వంశంలోనూ ఇంకా గొప్ప వంశంలోనూ పుట్టాం, అది కాదు. శూద్రులు అనబడే వాళ్ళు మనమందరం శూద్రులం అయిపోయాం ఈ ఒక్క మాటతో. ప్రతిఫలం ఆశించి ఉద్యోగాలు, ఇతరమైన పనులు చేసేవాళ్ళందరూ శూద్రులే అని చెబుతున్నారు. జీతం కోసం పనిచేస్తున్నావా, అయితే నువ్వు శూద్రుడివే, క్వశ్చన్ లేదు అందులో. అందరూ ఆ వృత్తిలోకే వస్తారు. ఈ కలియుగంలో అందరూ జీతం కోసమే పనులు చేస్తున్నారు. ఇంకా బ్రాహ్మణుడు అనేవాడు అటువంటి పనులు చేయకూడదు. కేవలం లోకహితం కోసం వేదకర్మలు, మంచి సలహాలు ఇవ్వటం, నలుగురిని బాగు చేయటం, ధర్మాన్ని నడిపించటం చేయాలి బ్రాహ్మణుడైన వాడు. అలా ఎవడు చేస్తాడో వాడే బ్రాహ్మణుడు అని చెప్పేశారు ఇక్కడ. రాజర్షి అనేవాడు ఉంటాడు, రాజుగా ఉండి ఋషి అవుతాడు. ఆయన ఏం చేస్తాడు, ప్రజల్లో అంతర్యామిని చూస్తాడు, చూసి శత్రువుల నుంచి వాళ్ళని రక్షిస్తాడు. పరిపాలనలో తను ఏం చెయ్యాలో, ఒక రాజ్యం పాలించడం అంటే చిన్న విషయం కాదు, సమర్థతతో శ్రద్ధతో అవన్నీ చేస్తాడు. వర్ణాశ్రమ ధర్మాలన్నీ బలిష్టంగా నిలబెట్టడానికి, అంటే వర్ణాశ్రమాలు ఎవరి పని వాళ్ళు చేసేటట్టుగా చూసుకుంటాడు ఆయన. ఈ రకంగా బ్రాహ్మణ క్షత్రియ స్వభావాలు గల వాళ్ళకి వేదాల్లో చెప్పిన అంతర్యామి ఉపాసన సూటిగా వస్తుంది. స్త్రీలకు, శూద్రులకు వాళ్ళకి ఇది రాదు, వాళ్ళకు వేరే చేయాల్సిన పనులు ఉంటాయి. అయినా కూడా అంతర్యామిని దర్శించి అందరిలో భక్తితో, సమర్పణ బుద్ధితో వాళ్ళు చేసే పనులే చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా సన్యాసము, సుఖము, యోగస్థితి అబ్బుతుంది. వాళ్ళని పక్కన పెట్టడం లేదు. వాళ్ళు ఏ పని చేస్తూ ఉంటారో ఆ పని ఎందే అంతర్యామిని భావిస్తూ ఉంటే చాలు. బ్రాహ్మణ క్షత్రియులలో అబ్బుటం ఆశ్చర్యం ఏమిటి అని ఉద్దేశం ఇక్కడ. బ్రాహ్మణులు, క్షత్రియులు నన్ను తెలిసే పని చేస్తున్నారు కదా, నన్ను తెలిసి పని చేసేవాళ్లే బ్రాహ్మణులు, క్షత్రియులు కదా. అటువంటప్పుడు వాళ్ళకెందుకు దొరకదు? ఎవరైనా సరే నన్ను అంతర్యామిగా భావించి సమర్పణ బుద్ధితో ఏ పని చేసినా సుగతే, మోక్షం వాళ్ళకి తప్పదు అంటున్నారు. అందరిలో నన్ను చూడటం మానేస్తే దాన్ని జీవితము అంటారట. అంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ దాకా ఉండే డాష్, దాన్ని జీవితము అంటారు. అదేమిటి? నిత్యము మారిపోతూనే ఉంటుంది. ఈ లోకం అనిత్యం, క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఒక రోజున్న అభిప్రాయాలు ఇంకో రోజు ఉండవు, ఒక రోజున్న సంపదలు ఇంకొక రోజు ఉండవు, ఒక క్షణం ఉన్న సుఖం మరుక్షణం ఉండదు. ఎంతో ఆనందంగా పెద్ద పార్టీ చేసుకొని గంతులేస్తున్నాం, ఒక్క టెలిగ్రామ్లో ఏదో దుర్వార్త రంగానే మొత్తం క్షణాల మీద పోతుంది. అంత ఏడుపు అయిపోతుంది, దుఃఖమయం అయిపోతుంది. ఆ ఇల్లు వాకిలి, ఆ పార్టీ వాతావరణం అంతా మారిపోతుంది. అది మన జీవితం. కాబట్టి ఈ లోకంలో ఉండటం ఎలాగూ తప్పదు. కాబట్టి పుట్టాం కదా, పోవాలంటే వెంటనే పోలేం కదా. నన్ను భజించుచు అంటే బ్యాక్గ్రౌండ్గా ఉన్నవాడిని నేనే అని మర్చిపోకుండా నా యందు జీవించండి, మనస్సు నా యందే పెట్టి నేనే మనస్సుగా ఉండుము. అబ్బా, ఎంత రిలీఫ్ ఇచ్చారో ఇక్కడ. ఈ మనస్సును ఎలా కంట్రోల్ చేయడం, ఈ మనస్సు ఎలా నన్ను పీకుతోంది, లాగుతోంది, ఈవెన్ తండ్రి ఈ మనస్సుగా ఉన్నవాడివి నువ్వే. మనస్సు గురించి చెడ్డ అభిప్రాయాలు మనస్సులోకి వచ్చినప్పుడల్లా ఈ మనస్సు కూడా నువ్వే కదా తండ్రి, నువ్వు తప్ప ఇంకేమున్నది ఇక్కడ. అందువల్ల నిన్ను నేను ధరించి ఉన్నాను, మనస్సు నాయందు పెట్టి నేనే మనస్సుగా ఉండుము అని పరమాత్మ ఇక్కడ క్లియర్గా చెప్పారు. యజ్ఞార్థ కర్మ నాకు అర్పణగా చెయ్యి, నువ్వు నాకు అర్పణగా ఏది చేసినా అదంతా యజ్ఞార్థ కర్మ అయిపోతుంది. అన్నిటి యందు నాకు భక్తుడవై నాకు నమస్కరింపుము, ఉన్నది ఒక్కడే అనేటటువంటి భావంతో నమస్కారం చేయి నాకు. ఈ యోగంలో నా యందు సమర్పితుడవైపోయి పూర్తిగా నన్ను శరణాగతి చెంది నేనే గతిగా జీవించి నన్ను పొందుతావు. నువ్వు జీవించి ఉన్నప్పుడు నన్నే పొంది ఉంటావు. నువ్వు దేహ
దేహం వదిలేసిన తర్వాత నన్నే పొంది ఉంటావని ఇక్కడ పరమాత్మ చక్కగా చెప్పారు. 32, 32, 33, 34 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రాజవిద్య రాజగుహ్య యోగము అనే మాస్టర్ గారి మాట 70వ నెంబరు 70 నెంబరు కూడా అయిపోయింది. అలాగే రాజవిద్య రాజగుహ్య యోగం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం చదువుకోబోయేది 10వ అధ్యాయం విభూతి యోగము. మళ్ళీ చదువుకుందాం.